ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ కోడింగ్. ఈరోజు ఈ ట్యుటోరియల్లో మనం అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ అవి ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ని ఎస్క్యూఎల్ లేదా MySQLలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. మొదలుగా అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అంటే ఒక టేబుల్లో ఏదైనా ఒక కాలమ్ని సెలెక్ట్ చేసుకొని ఆ కాలంలో ఉన్న వాల్యూస్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేసి ఆ పర్ఫామ్ చేసిన లాస్ట్కి రిజల్ట్ని ఏదైతుందో రిటర్న్ చేయడానికి అగ్రిగేటివ్ ఫంక్షన్స్ని వాడతాం. అగ్రిగేటివ్ ఫంక్షన్స్ వచ్చేసి 5 టైప్స్. ఫస్ట్ది కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్ అండ్ మిన్. ఇలా 5 టైప్స్ ఆఫ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 5 టైప్స్ ఆఫ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ని మనం ఈ వీడియోలో ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మొదలుగా మన టేబుల్ని ఒకసారి ప్రింట్ చేసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి సేల్స్, లాస్ట్కి సెమికాలన్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న టేబుల్ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు ఈ టేబుల్ మీద 5 టైప్స్ ఆఫ్ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసి చూద్దాం. మొదలుగా సెలెక్ట్ అని చెప్పి అగ్రిగేటివ్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, కౌంట్ అండ్ పారాంథసిస్ లోపల మనం ఏదైతే కాలమ్ మీద ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కాలమ్ పేరు పారాంథసిస్ లోపల ఇవ్వాలి. అమౌంట్ ఇక్కడ ఫ్రమ్ సేల్స్ టేబుల్ నేమ్ సేల్స్. చూసారు కదా, కౌంట్ ఆఫ్ అమౌంట్ అంటే అమౌంట్ అనే కాలంలో ఎన్ని రోస్ ఉన్నాయో ప్రింట్ అయింది ఓవరాల్గా. చూసండి, 1 2 3 4 5 6 అంటే ఓవరాల్ రోస్ వచ్చేసి 6. ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ సమ్ అనే అగ్రిగేటివ్ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెలెక్ట్ సమ్ పారాంథసిస్ లోపల ఏంటిది కాలమ్ నేమ్ ఇవ్వాలి, అమౌంట్ అని ఇస్తున్నాయి. ఇగోండి ఇక్కడ ఉంది కాలమ్ నేమ్ అమౌంట్ ఫ్రమ్ సేల్స్. ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు లాస్ట్కి మనకి ఫైనల్ వాల్యూ వచ్చేసి 900 అని ప్రింట్ అయింది. ఈ 900 అనేది అమౌంట్. ఇప్పుడు ఈ సేల్స్ టేబుల్లో ఉన్న అమౌంట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకొని వాటి ఓవరాల్ వాల్యూ, ఇప్పుడు ప్రతి రోలో ఉన్న వాల్యూని సమ్ చేసుకొని వాటి ఓవరాల్ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది. 100 150 200 50 300 100 ఓవరాల్ వాల్యూ వచ్చేసి 900. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, అదే వాల్యూని ఇక్కడ 900 అని రిటర్న్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ యావరేజ్. సెలెక్ట్ ఏవిజీ, యావరేజ్ని ఇక్కడ ఏవిజీ అని షార్ట్కట్లో పిలుచుకుంటాం. పారాంథసిస్ లోపల కాలమ్ నేమ్ ఇద్దాం అండ్ ఫ్రమ్ సేల్స్ అనే టేబుల్, లాస్ట్కి సెమికాలన్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, యావరేజ్ అమౌంట్ 900/6 చేస్తే మనకి 150 వస్తుంది కదా, అదే ఇక్కడ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ సెలెక్ట్ మిన్ ఫ్రమ్, ఇప్పుడు మిన్ అనే అగ్రిగేటివ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సేల్స్. చూడండి, ఈ టేబుల్లో మినిమం వాల్యూ వచ్చేసి 50. ఇప్పుడు అదే వాల్యూ మినిమం ఆఫ్ అమౌంట్లో 50 ఉంది కదా. ఇప్పుడు ఇదే విధంగా మ్యాక్స్ అనే అగ్రిగేటివ్ ఫంక్షన్ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సెలెక్ట్, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ కాలమ్ ఫ్రమ్ సేల్స్. ఒకసారి ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ ఏంటో మనమే చూద్దాం. మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి 300. ఇప్పుడు ఎంటర్ కొట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారుగా 300 ప్రింట్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టు మ్యాక్స్ ఆఫ్ అమౌంట్, మిన్ ఆఫ్ అమౌంట్, యావరేజ్ ఆఫ్ అమౌంట్, సమ్ ఆఫ్ అమౌంట్ అని రాకుండా దీనికంటూ ఒక మ్యాక్సిమం అని ఇక్కడ ప్రింట్ అయ్యేటట్టు చేయాలంటే దానికంటూ ఒక కమాండ్ ఉంది. అదేంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ యాజ్ మ్యాక్సిమం ఫ్రమ్, ఇలా నెక్స్ట్ లైన్లో కూడా వెళ్ళొచ్చు, కానీ సెమికాలన్ ఇవ్వకముందే మనం ఎంటర్ కొట్టి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. ఫ్రమ్ సేల్స్. చూడండి, ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్లో ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ అని
అగ్రిగేటివ్ ఫంక్షన్ ఉన్న దాని యొక్క కాలం వాల్యూ వచ్చింది. కానీ ఇక్కడ దాని ప్లేస్లో మ్యాక్సిమం అనే నేమ్ ప్రింట్ అయింది. దీనికోసం మనం ఇక్కడ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ అమౌంట్ అని ఇచ్చాక యాజ్ మ్యాక్సిమం అంటే దీని ప్లేస్లో ఈ యొక్క టెక్స్ట్ అనేది రీప్లేస్ చేయడానికి యాజ్ అనేది వాడాం ఫ్రమ్ సేల్స్ అనే టేబుల్. సో ఇదే ఫ్రెండ్స్, ఇదే అగ్రిగేటివ్ ఫంక్షన్స్ ఇన్ SQL అండ్ MySQL. అండ్ ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.